లాలిజో లాలిజో Oye! తల్లి ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. ఈ నాన్న చూడు తల్లి. తల్లి ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. దాని మీద కోపమా తల్లి? తల్లి తల్లి ఈ గుండె పగిలిపోతుందమ్మా. తట్టుకునే శక్తి ఆ భగవంతుడు నాకీ లేదు. తల్లి తల్లి ఒక్కసారి కళ్ళు తెరువమ్మా. ఒక్కసారి కళ్ళు తెరువు తల్లి. అక్కడ నీ కోసం నీ భర్త ఎదురు చూస్తున్నాడమ్మా. ఓ తల్లి ఒక్కసారి కళ్ళు తెరువు అమ్మా. ఒకసారి కళ్ళు తెరిచి నాన్నం చూడమ్మా. ఎంత పని చేసావు తల్లి. నా కూతురు కళ్ళెదురుగా ఉంటే గుర్తించలేకపోయానే. నేను గుర్తించలేదని నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయావు తల్లి. వైదేహి 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 లేయమ్మా. వైదేహి లేయమ్మా. వైదేహి వైదేహి నానా నానా దేవాంశ్ 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 నానా నానా బావా ఏమైంది బావా? నానా నానా దేవాంశ్ దేవాంశ్ నానా లేచవా నానా దేవాంశ్ బావా ఏమైంది బావా? వైదేహి ఎక్కడ? వైదేహ మళ్ళీ వైదేహి అంటావేంటి నాన్నా? వైదేహి వచ్చిందమ్మా. నిద్రపోతున్న నన్ను లేపింది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? మేమందరం బయటే ఉన్నాంగా. మాకు కనిపించకుండా వైదేహి ఎలా లోపలికొస్తుంది? లేదు నాన్న, వచ్చింది వచ్చింది. నా చెవి దగ్గర ఏవండి లేవండి అని నన్ను నిద్ర నుంచి లేపింది. అమ్మయ్యా, అక్కడ జానకి చచ్చింది, ఇక్కడ దేవాంశ్ బతికాడు. వైదేహి వచ్చింది నాన్న. చాలు నాన్నా, నువ్వు మళ్ళీ వైదేహి వైదేహి అంటుంటే మా ప్రాణాలు పోతున్నాయి.
వైదేహి చనిపోయిందని ఇన్స్పెక్టర్ చెప్పగానే విషం తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. అది సరిపోదా? మళ్ళీ వైదేహి వైదేహి అంటూ కలవరిస్తున్నావు. అయినా నేను విషయం తాగడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నారు? అంటే నువ్వు విషయం తాగలేదా మనవడా? అయితే జానకి చెప్పింది నిజమే అన్నమాట. అయినా నా వైదేహి బతికుండగా నేనెందుకు ప్రాణాలు తీసుకుంటానిందు? తీసుకుంటే వైదేహి ఊరుకుంటుందా? పురాణాల్లో చెప్తారే, సతీ సావిత్రి, అనసూయ అని. అలాంటి క్యారెక్టర్ నా వైదేహిది. యమభటుల్ని ఆ డోర్ దాటి కూడా లోపలికి రానివ్వదు. చావుతో పోరాడైనా సరే నా ప్రాణాలు కాపాడుతుంది. అసలు నేను ప్రాణాలతో ఉన్నానో లేదో నాకే తెలీదు. కానీ నా చెవి దగ్గరకొచ్చి ఒక్క మాట చెప్పగానే ఎలా లేచానో చూడండి. అతి నా వైదేహి అంటే. నా వైదేహి ఉండగా నా ప్రాణాలకేం కాదు. అవి తీసుకునే అవసరం నాకు రానే రాదు. సరే, నువ్వు విషం తాగలేదు సరే. అసలేం జరిగింది నాన్న? నీ బాడీలో పాయిజన్ ఎందుకుంది? ఎందుకంటే చెప్పు నాన్నా, చెప్పు. చెప్పరా, చెప్పు మనవడా. కానీ ఏదో జరిగింది, కానీ గుర్తు రావడం లేదు. ఏం జరిగింది? బలవంతంగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించకండి. దశరథరామయ్య గారు, పాయిజన్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ క్షణంలో ఏం జరిగిందో మర్చిపోయే అవకాశం ఉంది. బలవంతంగా గుర్తు చేసుకోవడం వల్ల మళ్లీ నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే గతమేమన్నా మర్చిపోయే అవకాశం ఉందా డాక్టర్? లేదు, ఆ క్షణంలో జరిగింది మాత్రమే మర్చిపోతారు. అది కూడా ఆ తర్వాత గుర్తొచ్చే అవకాశం ఉంది. అంటే మళ్లీ అలాంటి సంఘటన ఏదైనా జరిగినా, అలాంటి సంఘటనకి సంబంధించిన వ్యక్తులు తారసపడినా అవన్నీ గుర్తుకు రావచ్చు. కానీ బలవంతంగా గుర్తుకు చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇప్పుడంత బలవంతం